అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజించాలో స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, నారద మహర్షి పృథు చక్రవర్తికి వివరించారు. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని మొట్టమొదటగా అవిసె పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఏం చెప్పాడంటే, కార్తిక్యాం అతసీ పుష్పై అర్చయేద్ భక్తిమాన్ నరః సుతాసుతైర్వా రాజేంద్ర యజ్ఞాయుత ఫలం లభేత్ అంటూ ధర్మశాస్త్రంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పుష్పాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళకి 10,000 యజ్ఞాలు చేసినటువంటి ప్రయోజనం చేకూరుతుందని ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఈ ప్రామాణిక శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే ధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే, మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్ తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథా అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, మల్లికా కుసుమైర్దేవం మాధవం కార్తికే అర్చయేత్ అంటే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మల్లెపూలతో శ్రీమన్నారాయణమూర్తిని పూజించినట్లయితే తేన నశ్యంతి పాపాని తమస్సూర్యోదయే యథా వాళ్ళ పాపాలు ఎలా తొలగిపోతాయంటే, సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా తొలగిపోయి వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయో అలా వాళ్ళ పాపాలన్నీ కూడా చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సర్వ పాపాలు పటాపంచలు చేసుకోవాలంటే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మల్లె పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే ధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే, అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ పద్మేనైకేన దేవేశ క్షమతో ప్రణతోర్చిత అంటుంది ధర్మశాస్త్రం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, అపరాధ సహస్రాణి తథా సప్తశతాని చ అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన 1700 తప్పులు, 1700 పాపాలు, 1700 దోషాలు పోగొట్టుకోవటానికి పద్మేనైకేన దేవేశ ఒకే ఒక్క పద్మపుష్పాన్ని ఈ మాసంలో శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించాలి. క్షమతో ప్రణతోర్చిత భక్తి శ్రద్ధలతో పద్మపుష్పాన్ని సమర్పిస్తే 1700 తప్పులు, పాపాలు, దోషాలన్నీ కూడా ఆ పద్మపుష్పాన్ని సమర్పించడం వల్ల తొలగిపోతాయని ధర్మశాస్త్రంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అలాగే ధర్మశాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే, కార్తిక్యాం కేతకీ పుష్పై అర్చయేద్ భక్తిమాన్ నరః పూజితో జన్మ సాహస్రం నాత్రకార్య విచారణ అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, కార్తిక్యాం కేతకీ పుష్పై అర్చయేద్ భక్తిమాన్ నరః కేతకీ పుష్పములంటే మొగలి పువ్వులు. ఈ మాసంలో ఎవరైతే మొగలి పూలతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని గరుడధ్వజుణ్ణి పూజిస్తారో పూజితో జన్మ సాహస్రం వాళ్ళకి 1000 జన్మలలో విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది. నాత్రకార్య విచారణ ఇందులో ఏమాత్రం సందేహం లేదని ధర్మశాస్త్రంలో ఈ శ్లోకం చెప్తోంది. అంటే ఎవరైనా సరే 1000 జన్మలలో విష్ణుమూర్తిని పూజించిన అమోఘమైనటువంటి పుణ్య ఫలితం కలగాలంటే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఒక్క మొగలి పువ్వైనా సమర్పించాలి. అవిసె పుష్పములు, మల్లెపూలు, పద్మపుష్పాలు, మొగలిపూలు వీటిలో ఏవి విష్ణుమూర్తికి సమర్పించినా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు పురాణం ప్రకారం తెల్ల గన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు ఇవి కూడా శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. నారద పురాణం ప్రకారం తుమ్మి పూలు, జాజి పూలు అంటే కూడా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. ఈ పుష్పాలతో విష్ణుమూర్తిని పూజించిన విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో ఎవరైతే విష్ణుమూర్తి ఆలయానికి నడిచి వెళతారో వాళ్ళకి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే,
పదే పదే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయ అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఎవరైతే కార్తీక మాసంలో నియమంలాగా ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి ఆలయానికి నడిచి వెళతారో వాళ్ళకి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి రకరకాల పుష్పాలను సమర్పించిన తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కోసం దండ ప్రమాణం చేయాలని శాస్త్రంలో చెప్పారు. దండ ప్రమాణం అంటే సాష్టాంగ నమస్కారం అని అర్థం. విష్ణు ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారా కూడా శ్రీమన్నారాయణమూర్తి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. పుష్పాలు అందుబాటులో లేని పక్షంలో తులసి దళాలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. జటాజుటం గురించి చెప్పారు. ఆయన రూపం యొక్క గొప్పతనం ఏమిటి అంటే అంగీకృతాంగ భవభంగ, మనకి సంసార బాధను నివారింపజేయడానికై స్వీకరించిన దివ్యమంగళ విగ్రహం అది. దానిని యోగులు ఎల్లవేళలా భావన చేస్తున్నారు అని స్వామి యొక్క స్వరూపాన్ని మనకి ఇక్కడ అందించారు. అయితే ఇంకా పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు. ఆ పాదాలకి మరికొన్ని అందాలు చూపిస్తున్నారు. నిత్యం ప్రభంజన సుజీవన పుంజ మంజు మంజీర రంజిత తరం పురభంజనస్య కంజాత సంజయ దురంధర మంజతాన సంజీవనం భవతు సంతతం అంఘ్రియుగ్మం. అంఘ్రియుగ్మం ఆ పాదముల జంట నహ సంజీవనం భవతు అంటే మాకది సంజీవనం అగుగాక, అంటే మమ్మల్ని బ్రతికించుగాక, మాకు మృత్యుబాధ లేకుండా చేయుగాక. ఎందుకంటే ఆ పాదాలకు అలవాటది. మృత్యువు గుండెని తన్నిన పాదం కనుక మృత్యుబాధ లేకుండా చేయగలిగే సంజీవన లక్షణం ఆ మృత్యుంజయని పాదాలకున్నది. అది ప్రభంజన సుజీవన పుంజ మంజు మంజీర రంజిత తరం. దానికి మంజీరంగా చుట్టుకున్నది ఎవడు అంటే ప్రభంజన సుజీవనుట్ట. ఈ మాట ఇలా చెప్పడం, తిప్పి చెప్పడంలో ఒక అందం ఉందండి. ప్రభంజన సుజీవనుడు అంటే వాయువే జీవనంగా కలవాడు అంటే సర్పము అని అర్థం. సర్పానికి వాతాసనము అని పేరు. అంటే గాలినే భుజిస్తుందిట. ఆ గాలి దాని శరీరంలో నింపుకుని దానికి తగ్గట్టుగా శరీరాన్ని దాన్ని చుట్టుకోగలదు, సాగదీయగలదు. కనుకనే ప్రధానంగా వాయువునే తీసుకుని బ్రతికేటటువంటి సర్పముల చేత అలంకరింపబడినటువంటి పాదములు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభంజన సుజీవన అన్నప్పుడు ఆ ప్రాణవాయువును నిరోధిస్తూ దానితోనే ఉండగలగడం అనేది యోగశక్తి. ఆ యోగశక్తి కలవారు ఆ పాదాలను ఆశ్రయించారని రెండవ అర్థం. ఒకవైపు పాముకు చూపించారు, రెండవది ఆ ప్రాణమును నిరోధించి ఆ ప్రాణోపాసన చేసిన యోగులు ఆశ్రయించే పాదములివి అని వర్ణిస్తున్నారు. ఇక్కడ అలాంటి ప్రాణోపాసన చేసిన యోగి ఎవడు, శివపాదాలను ఆశ్రయించిన వాడు అని ప్రశ్న వేసుకుంటే పతంజలి గురించి ఇక్కడ చెప్తున్నారు. పతంజలి సర్పరూపుడు, యోగరూపుడు రెండు ఆయనకు వర్తిస్తాయి. ఎందుకంటే యోగశాస్త్రం ఏదైతే మనం ఈ రోజుల్లో మాట్లాడుకుంటున్నామో ఆ యోగశాస్త్రం ఇచ్చినవాడు పతంజలి. ఆ పతంజలి ఈ చిదంబర క్షేత్రంలో నటరాజస్వామిని దర్శనం చేసి ఆ పాదాలను కొలుచుకుని కీర్తించాడు. మన అనేక మార్లు చెప్పుకున్న విషయాన్ని. అందుకే చిదంబరం అనగానే అది పతంజలి క్షేత్రం. అందుకు పతంజలి ఇక్కడ సర్పరూపుడు, ఆయన స్వయంగా సర్పరూపుడు, విశేషించి యోగరూపుడు రెండు ఆయనకు వర్తిస్తున్నాయి. అలా పతంజలి చేత ఆశ్రయించబడ్డాడు అని ఒక అర్థము, ఇంకొక అర్థం యోగుల చేత ఆశ్రయించబడిన పాదములని, మూడవ అర్థం సర్పముల చేత అలంకరింపబడిన పాదములని. పైగా అది కంజాత సంజయ ధురంధరం, పద్మాలను ఓడించగలిగేటువంటి పాదములు. అంటే పద్మములు కంటే రమణీయముగా మెత్తగా ఎర్రని కాంతులతో విస్తారంగా ఉన్నటువంటి పాదములవి. అది నాకు సంజీవన మొగ్గాక. ఎప్పుడండి ఇవాళ నమస్కరించాం, ఎప్పటికో అవుతుందిలేండి, ఎప్పటికో కాదుట ఇప్పుడే. అంజస, అంజస అంటే శీఘ్రముగా. అంజసాన సంజీవనం భవతు సంతతం అంఘ్రియుగ్మం అని వర్ణించి ఇప్పుడు ఆ పాదములకి నేను శరణు వేడుతున్నాను. ఇంతవరకు పాదములు వర్ణనయ్యింది, ఇప్పుడు శరణు వేడుతున్నాను. శరణం మమాస్తు తరుణీయుతాస్ఫుర చరణద్వయీ ఫణిఫణామణిప్రభ సకలం ప్రకాశయతు సర్వదేవరాన్ మకుటస్థరత్న మహనీయ దీపిక. ఇక్కడ ఎంత అందమైన భావం చూపిస్తున్నారంటే అది పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని చరణములు అని ఇందులో స్థిరీకరణ చేశారు. స్వస్తి.
నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ హరిహరాత్మక కార్తీకం అద్వైత సిద్ధాంతానికి నాంది పలుకుతోంది. అటు శివుణ్ణి, ఇటు విష్ణువుని ఇరువురిని కూడాను కొలిచేటువంటిది. ఈ మాసంలోనే అనేక రకాలైన నోములు కూడాను నోముకునేటువంటి ప్రభావం మనం చూస్తాం. కేదారేశ్వర వ్రతం అని చెప్పేసి వారి వారి సాంప్రదాయాన్ని బట్టి నిర్వహించేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన భోగభాగ్యాలతో తులతూగడమే కాకుండా ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యంతో తులతూగటానికి ఈ వ్రతం బాగా సహకరిస్తుంది. కేదారేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల, పార్వతీదేవి యొక్క కరుణారస దృష్టి వల్ల, ఈశ్వరానుగ్రహంతో వారి జీవితాలు సుసంపన్నంతో వెలుగొందుతాయి అంటోంది శాస్త్రం. ఆ వ్రతాన్ని ఆచరించేటప్పుడు దానికి సంబంధించినటువంటి నోముకు సంబంధించినటువంటి కథను కూడాను చక్కగా విని దాన ధర్మాలు అనేటువంటివి పాటించేటువంటి విధి విధానం ఈ యొక్క కార్తీక మాసంలో నిర్వహించేటువంటి విధి విధానాల్లో మనకు చెప్పడం జరిగింది. అయితే మనం చేసేటువంటి ఈ యొక్క వ్రత విధానాలన్నీ కూడాను వారి వారి వంశానుగత సాంప్రదాయ రీత్యానే నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది కార్తీక నోములు అని చెప్పేసి స్వామివారికి సోమవార నోములు అని కూడాను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం కూడాను దానికి సంబంధించిన నోముకి సంబంధించిన కథను చదువుకొని దానికి సంబంధించిన దాన ధర్మాలు ఆచరించడం, ఉపవాసం చేయటం లాంటి సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు. శివాయ నమః. ఓం భవాయ నమః. రుద్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. అమ్మా, నీ అనుగ్రహంతో గంగా స్నానానికి వెడుతున్నానమ్మా ఇన్నాళ్ళకి అని ఆవిడ అనుమతి తీసుకుని గంగా స్నానానికి వెళ్ళాలి తప్ప నువ్వు గోదావరి విడిచిపెట్టి గంగ దగ్గరికి వెళ్ళిపోతానంటే అది దోషమై కూర్చుంటుంది. కాబట్టి నదీ స్నానము అన్న మాటకు అర్థం ఉంది. వేదంలో నదీ ప్రవాహము, నదీ నదము అని రెండు మాటలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యుద్ధకాండలో చెప్తారు. నదీ నదము ఈ రెండింటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయో. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు నదులన్నీ తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని, నదములన్నీ పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలవాలని నిర్ణయం చేశాడు. అందుకే నదులు వెళ్ళడానికి దారి చూపించేవాడు ఉండడు. ఆ నదే దారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఘనసింధువు చేరిడి గంగభంగి అది సముద్రంలో కలిసిపోతుంది. నది యొక్క ఉత్పత్తిలో ఒక విశేషం ఉంటుంది. అందుకే నది అని పిలుస్తారు. నదీ స్నానము అని పిలవడానికి కారణం కేవలం అది ప్రవహించే జలం కాబట్టి నది అని అనుకోకూడదు. నది అని ఎందుకు పిలవాలి అని అడిగారు. యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీ నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః అని వ్యాఖ్యానం చేసింది వేదం. దాన్ని నది అని ఎందుకు పిలుస్తారంటే, నది అన్నప్పుడు నువ్వు మొట్టమొదట ఎవరిని స్మరిస్తున్నావో అది ద్యులోకము నుండి వచ్చింది. నది అనగానే మనకెవరు గుర్తొస్తారు? గంగ. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ద్యులోకము నుండి, అంతరిక్షము నుండి ప్రవహించింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచున భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. పైనుంచి కింద పడింది. ఆ పైనుంచి కింద పడేటప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు పెద్ద ధ్వనితో కింద పడింది. శిలల్ని గుద్దుకుంది, హిమాలయాల్ని గుద్దుకుంది, పరమశివుణ్ణి తాకింది, కిందకొచ్చింది, త్రిపథగగా ప్రవహించి పాతాళలోకం వరకు వెళ్ళింది. ఏ నది ఉత్పత్తి అయినా దాని యందు ఒక లక్షణం ఉంటుంది. అది ధ్వనితో, కాంతితో సంబంధాన్ని పొందుతుంది. నదులు ఉద్ధృతంగా ఎప్పుడు ప్రవహిస్తాయి? వానాకాలంలో.
వానాకాలంలో ప్రవహించాయి అంటే వానాకాలంలో నల్లటి మబ్బులు వచ్చినప్పుడు వర్షధారలు పడే ముందు పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులలో ఉండేటటువంటి శక్తిని, పిడుగులలో ఉండే ధ్వని శక్తిని తాను పుచ్చుకొని ఆ శక్తితో కలిసి శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథాః రామభూతం జగదభూద్ రామే రాజ్యం ప్రశాసతి. నేటి కాలమాన విశేషాలను తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం బుధవారం సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి ద్వితీయ అంటే విధియ మధ్యాహ్నం 2 గంటల వరకు. నక్షత్రం మృగశీర్ష అంటే మృగశిర మధ్యాహ్నం 2:02 వరకు. వర్జ్యం రాత్రి 10:47 నుండి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:26 వరకు. అమృత గడియలు ఉదయం 6:41 వరకు తిరిగి తెల్లవారుజామున 4:38 నుండి 6:18 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభ సమయం మధ్యాహ్నం 1:10. నేటి విశేషం శంకరునికి సంబంధించినటువంటి అభిషేకాల్లో అతి ముఖ్యమైనటువంటిది, ఆయనకు మరింత ప్రీతికరమైంది బిల్వ పత్ర జల అభిషేకం. ఎన్ని చక్కనైనటువంటి మారేడు దళాలను తేగలిగితే ఆ మారేడు దళాల్ని నీళ్ళలో ముంచి పూర్తిగా బిల్వపత్ర జలాలతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే శంకరుడు పరమప్రీతిని పొందుతాడట. కాలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి కాడి పసరము అల్లసురశాఖి వారింటి మల్లి చెట్టు. గొప్పదైనటువంటి మాట చెప్పాడు ఆంధ్ర కవి. ఏ మహానుభావుడైనటువంటి శంకరుడికి అలా నీళ్ళని నెత్తి మీద చల్లి పత్రిని తెచ్చి ఆయన నెత్తి మీద అర్థంగా కాకపోయినా మొక్కుబడిగా పడేసిన కామధేనుని వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉండే ఆవులాగా, అలాగే కల్పవృక్షాన్ని వాళ్ళ ఇంటి పెరటిలో ఉండే మల్లె చెట్టులాగా వేసి వెళ్ళిపోతాడు అని. అంచేత ఈవేళ కేవలం బిల్వ జలాలని ముంచినటువంటి నీటితోనే శంకరుడికి అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, విశేషించి నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ, శత్రువు దూరంగా ఉన్నా, శత్రువు దగ్గరలో ఉన్నా అంటే అభిముఖంగా ఉన్నా, వాళ్ళలో ఉండే శత్రుమయమైన ఆలోచనలు అంటే ఇతడికి కష్టాన్ని కలిగించాలనే ఆలోచనల్ని పూర్తిగా తొలగిస్తాడు శంకరుడు అని
శ్రీశైల మహాపురాణం తెలియచేస్తోంది. కాబట్టి ఈ రోజున బిల్వ పత్రాలు ముంచినటువంటి జలాలతో శంకరుడికి ఎంతసేపు అభిషేకాన్ని చేయగలిగితే అంతసేపు చేస్తే, భక్తితో మాత్రమే, భక్తి నిలిచేంత సమయం మాత్రమే చేస్తే శత్రుదోషం, అలాగే దృష్టి దోషం, ఇతరులకి మన మీద ఉండేటటువంటి నరదృష్టి ఏదైతే ఉందో ఆ దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలా చేసి మానసిక ప్రశాంతతని పొందుదాం. నేటి ఆణిముత్యాలు. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న. శ్వేతుడు తన గుర్రాల సారథి చనిపోవటాన్ని చూసి వెంటనే రథంపై నుండి కిందికి దూకాడు. ఎంతో అసహనానికి గురి అయ్యాడు, కలత చెందాడు. భీష్ముడు పదునైన బాణాలతో అన్ని వైపుల నుండి శ్వేతుడిని కొట్టాడు. అప్పుడు శ్వేతుడు రణరంగంలో వింటిని తన రథంలో విడిచిపెట్టి బంగారు శక్తిని పట్టుకున్నాడు. ఇక అది కాలదండంలాగాను, మృత్యు యొక్క నాలుకలాగాను, మహాఘోరంగాను, భయంకరంగానూ ఉంది. ఆ శక్తిని చేతిలో పట్టుకొని నిట్టూర్పులు విడుస్తూ శ్వేతుడు భీష్ముడితో ఇలా అన్నాడు: ఓ భీష్మ, ఇప్పుడు సాహసంతో నిలబడు, నన్ను చూడు, మగవాడిలాగా రణభూమిలో నిలబడు అంటూ పాములాగా ఉన్నటువంటి ఆ శక్తిని భీష్ముడిపైకి విసిరాడు. అలా శ్వేతుడు పాండవులకు మేలు చేయాలని విజృంభించాడు. ఆ శక్తి మృత్యుదండంలాగా మెరిసిపోతుంది, కుబుసం విడిచిన పాములాగా ఉంది. ఆ ఘోర శక్తిని చూసి నీ కుమారులందరూ పెద్దగా ఆహాకార ధ్వనులు చేశారు. అది ఆకాశం నుండి పెద్ద తోకచుక్క పడుతున్నట్లుగా భీష్ముడి మీదకు వచ్చేసింది. మంటలతో చుట్టుముట్టినట్లుగా అంతరిక్షంలో వెలిగిపోతుంది. ఆ శక్తిని చూసి భీష్ముడు కంగారు పడలేదు. వెంటనే 9 బాణాలను ప్రయోగించి దానిని ఖండించాడు. అది ముక్కలైపోవటాన్ని చూసి నీ వారంతా ఎంతో ఆనందంతో కోలాహలం చేశారు. అది చూసి శ్వేతుడితో ఎంతో కోపించాడు, వివేకాన్ని కోల్పోయాడు. శ్వేతుడికి ఏం చెయ్యాలో తోచలేదు. కొద్దిసేపు కదలకుండా ఉండిపోయాడు. మళ్ళీ కర్తవ్యాన్ని తెలుసుకొని ఉల్లాసంతో భీష్ముడిని చంపాలని గదను పట్టుకున్నాడు. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు శ్వేతుడు దండాన్ని చేతిలో పట్టుకున్న యమధర్మరాజులాగా కనిపించాడు. జలప్రవాహం కొండను ఢీకొన్నట్లుగా శ్వేతుడు భీష్ముడిపైకి ఉరికాడు. ఆ శ్వేతుడు వేగాన్ని నిరోధించడం కష్టమని భీష్ముడు భావించాడు. ఆ గద దెబ్బ నుండి తప్పించుకోవాలని వెంటనే నేల మీదకు దూకాడు. శ్వేతుడు కోపంతో ఆ గదను గిరగిరా తిప్పి కుబేరుడు గదను విసిరినట్లుగా భీష్ముడి రథంపైకి విసిరాడు. భీష్ముడిని చంపాలని ఉద్దేశించిన గద ఆ రథాన్ని, ధ్వజాన్ని, సారథని, గుర్రాలను కాడి ఇరుసులతో సహా భస్మం చేసింది. భీష్ముడు రథహీనుడు కావటాన్ని గమనించి శల్యుడు మొదలైన వారంతా ఒక్కటై భీష్ముడి వైపు పరుగు తీశారు. భీష్ముడు మరొక రథాన్ని ఆరోధించి ఇంకొక రథం ఎక్కాడు. ధనుష్టంకారం చేస్తూ మళ్ళీ నిర్లిప్తంగా నవ్వుతూ శ్వేతుడిని మళ్ళీ ఎదిరించాడు. అంతలో భీష్ముడికి ఆకాశం నుండి స్పష్టంగా ఒక దేవదూత దివ్యవాణి ఇలా వినిపించింది: ఓ మహాబాహు భీష్మ, త్వరగా ప్రయత్నించు, శ్వేతుణ్ణి గెలవటానికి ఇదే తగిన కాలం. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, దాన్ని పాటించు అని వినిపించింది. ఆ మాట విని భీష్ముడు మనస్సులో ఆనందించాడు. శ్వేతుణ్ణి చంపాలని మనస్సు పెట్టాడు. శ్వేతుడు రథహీనుడు కావటాన్ని గమనించి అతన్ని రక్షించాలని ఎంతోమంది మహారథులు కలిసి వచ్చారు. సాత్వికి, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, కేకేయ రాజకుమారుడు, దృష్టకేతువు, అభిమన్యుడు అందరూ శ్వేతుణ్ణి రక్షణగా వచ్చారు. ఇలా మీద పడుతున్నటువంటి అందరినీ మహాబలవంతుడైనటువంటి భీష్ముడు ద్రోణ, శల్య, కృపులతో కలిసి పర్వతం జలప్రవాహాన్ని అడ్డుకున్నట్లు అడ్డుకున్నారు.
పాండవులందరూ అలా అడ్డగించబడగా శ్వేతుడు ఓర నుండి కత్తిని లాగి భీష్ముడి వింటిని ముక్కలు చేశాడు. వెంటనే భీష్ముడు దేవదూత మాటను తలుచుకొని శ్వేతుణ్ణి త్వరగా చంపాలని మరొక వింటిని పట్టుకున్నాడు. ఇంద్రచాపంలాగా వెలుగుతున్న ఆ వింటిని క్షణంలో ఎక్కుపెట్టాడు. మహారథులు భీమసేనుడు మొదలైన యోధులతో చుట్టబడి ఉన్నటువంటి శ్వేతుణ్ణి ఎదిరించాడు. అప్పుడు భీమసేనుడు ముందుకు దూరకగా భీష్ముడు 60 బాణాలను ప్రయోగించి భీమసేనుడిని అడ్డుకొన్నాడు. వంగిన కణుపులు కల 3 బాణాలను ప్రయోగించి అభిమన్యుడి కొట్టాడు. 100 బాణాలను ప్రయోగించి సాత్వికుని వారించాడు. 20 బాణాలను ప్రయోగించి దృష్టద్యుమ్నుడిని వారించాడు. 5 బాణాలను ప్రయోగించి కేకేయ రాజును నిలబెట్టాడు. ఇలా విలువిద్యలో గొప్పవారైనటువంటి వారందరినీ భీష్ముడు వారించి భయంకరమైన బాణాలతో శ్వేతుడితో యుద్ధం చేశాడు. తీవ్రంగా దాడి చేశాడు. ఒక బాణాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి శ్వేతుడిపై ప్రయోగించాడు. దానికి రెక్కలున్నాయి. అది మృత్యువు వంటిది. అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దానిని ఎవరూ నివారించలేరు. దేవతలు, గంధర్వులు, పిశాచులు, నాగులు, రాక్షసులు ఆ గొప్ప బాణాన్ని చూశారు. అది వజ్రంలాగా జ్వలిస్తూ దూచుకొచ్చి శ్వేతుడి కవచాన్ని ఛేదించింది. హృదయాన్ని చీల్చి నేల మీద పడేసింది. అప్పుడు అస్తమిస్తున్న సూర్యుడు తన కాంతిని లోపలికి తీసుకొని అస్తమించినట్లుగా ఆ బాణం శ్వేతుడి శరీరం నుండి ప్రాణాలను తీసుకుపోయింది. అలా నరోత్తముడైన శ్వేతుడిని భీష్ముడు యుద్ధంలో చంపేశాడు. కొండ కొమ్మ విరిగిపోయినట్లుగా శ్వేతుడు రణభూమిలో పడిపోయాడు. శ్వేతుడొక్కడే భీష్ముడిని ఎదిరించగల శక్తి ఉండేవాడు. శ్వేతుడే కిందకి పడిపోయాడు. పాండవులందరూ కూడా నిశ్శబ్దమైపోయారు. ఎవరికి నోట మాట రాలేదు. కౌరవులు మాత్రం జయ జయకారాలు చేస్తున్నారు. పాండవులు ఎందరో రాజులు శ్వేతుడు చనిపోవటాన్ని చూసి ఎంతో శోకించారు. నీ కుమారులు కౌరవులందరూ ఎంతో ఆనందించారు. దుశ్శాసనుడు యుద్ధభూమిలో పడిపోయిన శ్వేతుడిని చూసి భీకర వాద్యధ్వనులు వినిపించాడు. అన్ని దిక్కులకు పరిగెత్తి నృత్యం చేశాడు నీ కొడుకు. తన ఆనందాన్ని అందరికీ తెలిసేలాగా నృత్యం చేస్తూ తెలిపాడు. శ్వేతుడు యుద్ధానికే శోభ తెచ్చేవాడు. అతడు భీష్ముడి చేతిలో చంపబడగా పాండవ పక్షంలోని శిఖండి మొదలైన మహావీరులు, మహారథులు వణికిపోయారు. అర్జునుడు, కృష్ణుడు, తమ సేనాధిపతి అయినటువంటి శ్వేతుడు మరణించటాన్ని చూసి సైన్యాన్ని మెల్లగా ఉపసంహరించుకున్నారు. అప్పుడు మీ సేనలు, పాండవ సేనలు కూడా యుద్ధాన్ని విరమించుకున్నాయి రాజా. మీ సేనలు, శత్రుసేనలు మాటిమాటికి గర్జించసాగాయి. ద్వైరథ యుద్ధంలో ఆ ఘోరమైన వధను చూసి దాని గురించే ఆలోచిస్తూ మహారథులు, పాండవులు ఎంతో బాధపడుతూ వెనక్కు తిరిగారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులకి శ్వేతుడు పడుతూనే కిందికి అందరూ కూడా దుఃఖపడుతున్నారు. శ్వేతుడు అంతగా పోరాడాడు భీష్ముడితో. ఇక 49వ అధ్యాయానికి వెళుతున్నాం మనం. 49వ అధ్యాయంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు. సంజయ, శ్వేతుడు పాండవ సేనాధిపతి కదా, అతడు యుద్ధంలో చనిపోయాడు కదా, ఆ తర్వాత పాండవులు ఏం చేశారు? శ్వేతుడు చనిపోయాడని అతన్ని రక్షించడానికి ప్రయత్నించిన నా శత్రువులు పారిపోయారని విని నా మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంది సంజయ. ఆహా, శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవటంలో నేను సిగ్గుపడటం లేదు సంజయ. మంచి పని చేశాడు. అయిపోయింది. భీష్మ పితామహుడే కదా. కురువృద్ధుడైన భీష్ముడు గొప్ప వీరుడు తెలుసా. మాపై అనురాగం గలవాడు. ఆ శ్వేతుడు తండ్రి అయినటువంటి విరాటుడితోనే శత్రుత్వం పెట్టుకున్నాడు. ఏం ప్రయోజనం? తండ్రి వలన కలగబోయే ఇబ్బందులు, భయం కారణంగా ముందుగానే పాండవులను ఆశ్రయించాడు. అంతకుముందు సమస్త సేనను విడిచిపెట్టి ఒంటరిగా దుర్గంలో దాగి ఉండేవాడు. ఆ తరువాత
పాండవుల ప్రతాపంతో దుర్గమమైనటువంటి ప్రదేశాల్లో నివసించాడు. ఎప్పుడు శత్రువులను బాధిస్తూ ఉండేవాడు, సదాచారాలను పాటిస్తూ ఉండేవాడు. గతంలో తనతో శత్రుత్వాన్ని వహించిన రాజుల గురించి చెడుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ధర్మరాజుకు ఎంతో ఇష్టుడయ్యాడు, ప్రేమైన వాడయ్యాడు. అలాంటి శ్వేతుడు యుద్ధంలో ఎలా చనిపోయాడు? ఆహా, నా పుత్రుడైన సుయోధనుడు పురుషులలో అధముడు, క్షుద్రుడు, కర్ణుడు మొదలైన వారు మెచ్చుకొనే చాపల్యం గలవాడు. ఓ సంజయ, భీష్ముడు కానీ ద్రోణుడు కానీ యుద్ధం చేయటానికి ఇష్టపడరు. కృపుడికి గాంధారికి నాకు కూడా యుద్ధం చేయటం అనేది ఇష్టం లేదు. వృష్టివంశీయుడైన వాసుదేవుడికి కానీ ధర్మరాజుకు కానీ భీమార్జునులకు కానీ నకుల సహదేవులకు కానీ యుద్ధం అనేది ఇష్టం లేదు. నేను, గాంధారి, విదురుడు, పరశురాముడు, మహాత్ముడైన వ్యాసుడు ఎంతగా యుద్ధం వద్దు అని వారించినా దుర్యోధనుడు వినలేదు. నేనేం చేస్తూ అంటే లోపల లోపల సంతోషం. అంటే చచ్చిపోయాడు కదా, శ్వేతుడు చావటమే పాండవులకి ఇక అయిపోయిందిలేండి. ఇక పాపం, నేను వద్దన్నా, యుద్ధం వద్దన్నా, ఎందుకు ఊరికే. ఇప్పుడు చూసారా పాండవులు ఎంత కష్టపడాల్సి వస్తుందో, అందరూ చచ్చిపోతారు నాకు తెలుసు అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఏం చేసేది? ఎప్పుడు యుద్ధమే కావాలని కోరుకుంటున్నాడు వాళ్ళందరూ కూడా. దుర్యోధనుడు మాత్రం కోరుకుంటున్నాడు. నేను చెప్పాను వద్దని, అంటే ఇప్పుడేదో ఒక విధంగా, అంటే తనకు లేదు వాడికి మాత్రం ఉంది అనే విధంగా. ఎందుకంటే శ్వేతుడు చచ్చాడనే దృష్టి అది ఎక్కడ తిడతారో అని చెప్పేసి కర్ణుడు, శకుని, దుశ్శాసనుల అభిప్రాయాన్నే స్వీకరిస్తూ ఉన్నాడు, పాటిస్తూ ఉన్నాడు. ఆ పాపాత్ముడు పాండవుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించడు కూడా అని ఏదో వాళ్ళ తట్టు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అటువంటి దుర్యోధనుడికి శ్వేతుడి మరణంతోనూ భీష్ముడి విజయంతోనూ పెద్ద చిక్కు వచ్చింది అని నేను భావిస్తున్నాను. పెద్ద చిక్కే వచ్చి పడింది. శ్వేతుడు మరణించినందుకు అర్జునుడు బాగా కోపించుంటాడు. అతడు యుద్ధభూమిలో ఏం చేశాడు? నాయనా, అర్జునుడు అంటే నాకెంతో భయం. అర్జునుడు కోపం వచ్చి ఉంటుంది. ఇక వీళ్ళ కథ ఏమవుతుందో తెలియదు. ఆ భయం ఇప్పటికీ కూడా నాకు తగ్గటం లేదు. చూడు, ఇంకా నేను వణుకుతూనే ఉన్నాను అర్జునుడి పేరు చెప్తూనే. అర్జునుడి పేరు చెప్పడంతో వణుకుతున్నా, భీముడి పేరు చెప్తూనే మూర్చబోతున్నా తెలుసా. అర్జునుడు మహాశూరుడు, వేగశాలి. ఇక అతడు యుద్ధంలో శత్రు శరీరాలను మతించి వేస్తాడు. ఎందుకంటే చాలా శ్వేతుడి మీద చాలా ఇష్టం. ఇప్పుడు తాను చనిపోయినాడని చెప్పేసి ఎంత కోపంగా ఉంటాడో. ఎందుకంటే అర్జునుడు విష్ణువు లాంటి ప్రభావశాలి, ఇంద్రుడంతటి బలశాలి. అతడి క్రోధం కానీ సంకల్పం కానీ ఎప్పుడూ వ్యర్థం కాదు. అతడిని గూర్చి నీ మనస్సులో ఏముందో చెప్పు. అర్జునుడు వేదవేత్త, శూరుడు, అగ్నిలాగాను సూర్యుడిలాగాను తేజస్సు కలవాడు. అతడికి ఇంద్రాస్త్రం తెలుసు. అతడు వేగంగా దాడి చేస్తాడు, యుద్ధంలో గెలుస్తాడు. వాయువులాగా దాడి చేస్తాడు, వజ్రం వంటి బాణాలను ప్రయోగిస్తాడు. అతడెప్పుడూ చేతిలో కత్తిని పట్టుకొని ఎత్తి ఉంచుతాడు. ఎప్పుడు కూడా భీకరంగా గర్జిస్తాడు. ఓ సంజయ, ద్రుపద కుమారుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధంలో శ్వేతుడు మరణించిన తర్వాత ఏం చేశాడు? వాడికి కూడా కోపం వచ్చి ఉంటుందే. వాడేం చేసి ఉంటాడు? కౌరవులు ముందుగానే సేనాపతిని చంపి పెద్ద అపరాధం చేసేశారు. సేనాపతిని చంపుకోకుంటే బాగుండు, అపరాధం చేశారు. ఈ ఘటనతో పాండవుల మనస్సు ఎంతో గాయపడి ఉంటుంది పాపం. ఓ సంజయ, వారి కోపాన్ని తలుచుకుంటూ ఉంటే నేను పగలు రాత్రి కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అసలు ఇదంతా దుర్యోధనుడి కారణంగానే జరిగింది. ఇప్పుడు చూసుకోండి, ఇంకా ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు యుద్ధం. ఇక ఈ ఘోర యుద్ధం ఎలా జరుగుతోంది నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. ఓ రాజా, చెబుతున్నాను విను. ఈ యుద్ధంలో అన్యాయం అనేది అసలు నీ వల్లనే ఎక్కువగా జరిగింది. అసలు నీ నుంచినే అన్యాయం. ఆ దోషాన్ని నువ్వు దుర్యోధనుడి మీదకు నెట్టుతున్నావు. దుర్యోధను మీదకి నెట్టుతున్నావు. అసలు నీ బుద్ధి ఎలాంటిదంటే, పల్లానికి వెళ్ళిపోయిన తర్వాత నీటి కోసం ఆనకట్ట కట్టడం వంటిది. అంతా కింది పోయిన తర్వాత, నీళ్ళంతా జారుకొని పోయిన తర్వాత ఆనకట్ట కడదామన్నట్టుగా నీ పని.
గతజల సేతుబంధనం అటువంటిది, అంటే ప్రయోజనం లేనిది. ఇప్పుడేంటి బుద్ధి చెప్తాను, ఎవరికి చెప్తావు? ఇల్లు తగలబడుతుంటే అప్పుడప్పుడే బావి కోసం తవ్వటం లాంటిది. ఇది దారుణ యుద్ధంలో పూర్వాహ్నం, అంటే పూర్వాహ్నం రోజుల్లో పూర్వభాగం అని. అంతా గడిచిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.